సార్ నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా సార్. దిస్ ఈజ్ యువర్ థర్డ్ ఇంటర్వ్యూ రైట్? ఇంటర్వ్యూలు ఎక్కువ శాతం మీరు ఇవ్వరు. అవును. ఎందుకు సార్? నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను, అవసరం రాలేదు. ఓకే, మీరు ఎప్పుడు ప్రత్యేక ఫ్రంట్ అండ్ పాలిటిక్స్లో లేరంటున్నారు, బట్ మీరు ఉన్నా లేకున్నా మీ గురించి వార్తలు ఎప్పుడు వస్తూనే ఉంటుంటాయి. అది ఎట్లా సాధ్యమైంది సార్? అంటే పనిచేసే వ్యక్తి మీదనే విమర్శలు వస్తాయి, పనిచేసే వ్యక్తి గురించే మాట్లాడతారు. అంటే మీరు పని కన్నా ఎక్కువ కాంట్రవర్సీస్కి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు సార్. అది అట్లేం లేదు. కాంట్రవర్సీస్ నా దగ్గరికి రావడానికి కాదు, పని చేస్తూ ఉన్నప్పుడు చేసే పనులు పెద్దవి కాబట్టి. ఓకే. ఒక ప్రభుత్వ అధికారిగా ఏదైతే మనకు చేస్తున్నప్పుడు ఇచ్చిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దానిలో నేను అఫీషియల్ రిజైండర్ ఇవ్వడం తప్పితే ఐఎమ్ నాట్ సపోజ్ టు కమ్ అవుట్ అండ్ హ్యావ్ డిబేట్స్ లైక్ దిస్. ఓకే సార్, బేసిక్లీ యూర్ ఫ్రమ్ కరీంనగర్ రైట్? హైదరాబాద్ని ఇలా ఇస్తారు సార్, ఎట్లా చూసుకోవచ్చు? హైదరాబాద్ అందరిది, కానీ అందరిలో మీరు టాప్ మీది కదా సార్? టాప్ ఏం లేదు, శ్రమ, కఠోర శ్రమ ఉంటుంది, టాప్ వస్తుంది. అంటే రెండు విధాలుగా చూసుకోవచ్చు సార్. ప్రౌడ్ మూమెంట్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడో కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ ఈ స్థాయికి రావడం అనేది అటు కరీంనగర్లు కానీ వెనుకబడ ప్రాంతం వాళ్ళకి కూడా ఇది ఒకటి హ్యాపీ మూమెంటే కదా సార్, గ్రేట్ మూమెంటే కదా సార్, ఇన్స్పిరేషన్ థింగ్స్. డెఫినెట్లీ. బేసికల్లీ తెలంగాణ బిడ్డనే ఉండి తెలంగాణ ఫ్యామిలీలో ఇక్కడి నుంచే ఎదిగి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో మనకు ఎస్టాబ్లిష్ కావడం, తెలంగాణ సమాజంలో కూడా ఇవాళ ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీ గురించి కొంత ఇవాళ డిస్కషన్ రావడం, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా, 10 మందికి అంటే సంతోషం. మాట వరుసకు 10 మంది, కానీ దాదాపు దాదాపు 1000-2000 మంది ఉంటారా సార్? సుమారుగా 4000 మంది. 4000 మంది. నేను తప్పు 4000 నుంచి 5000 మంది ఎప్పటికి కూడా ఉంటారు. గ్రేట్, రియల్లీ అప్రిషియేట్ అబౌట్ దాట్ సార్. ఎందుకంటే కరీంనగర్ అనేది ఒక సినిమాలో కానీ హాస్యాస్పదంగా చూపిస్తుంటుంటారు కామెడీ, కానీ మీరు కరీంనగర్ బిడ్డ ఉండి కరీంనగర్ ప్రజలకి ఆదర్శవంతులు సార్ మీరు. సో ఇక కమింగ్ టు ద మెయిన్ స్ట్రీమ్ సార్, మొన్నటి వరకు మీ పేరు ఎంపీ లిస్ట్లోనే లేదు. చాలామంది కంటెస్ట్ చేయడానికి కూడా చాలామంది భయపడ్డారు. ఐ డోంట్ వాంట్ రివీల్ హిస్ నేమ్. క్యాండిడేట్ అని పేరు వచ్చింది, తర్వాత కంటెస్ట్ చేయాలని ఆలోచన టైంలో భయపడి వెనక్కి వెళ్ళిపోయినారు. సో భయపడి వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ గారికి మళ్ళీ మీరే దిక్కు అయినారా? అంటే ఫస్ట్ నేను మీ స్టేట్మెంట్ ఖండిస్తున్నారు 100%. ఎందుకంటే ఫస్ట్ అది వాస్తవాలకు దూరంగా ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్, మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా ఏదైతే ఉందో, ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న మెదక్ పార్లమెంట్ స్థానం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, ఈ 3 ప్రస్తుత జిల్లా కేంద్రాలు కూడా ఇదే నియోజకవర్గంలో ఉన్నాయి. పోరాటం స్టార్ట్ అయింది ఇక్కడే. కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం సిద్దిపేట నుంచే స్టార్ట్ అయింది. అదే క్రమంలో పోరాటం చేసిన గడ్డ, తెలంగాణ సాధించిన గడ్డ, ప్రగతి పదంలో ముందుంచిన గడ్డ, క్యాడర్ పటిష్టంగా ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. సో మెదక్ అనే దానిలో, మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా గెలుస్తారు. నేను ఎవరు అని కాదు, అక్కడ ఎవరైనా గెలుస్తారు. ఇప్పుడు ఎనీ టైం గెలుస్తారు. నాట్ ఓన్లీ నౌ, ఎనీ టైం గెలుస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు శాశ్వతంగా అక్కడి నుంచి గెలుస్తారు. మరి అదేంటి సార్, ఒంటరి ప్రతాప్ రెడ్డి కానీ కంటెస్ట్ చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు బ్లెస్సింగ్స్తో పాటు ప్రచారం కూడా చేసినాడు. ఆల్మోస్ట్ చాలా ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చినారు. మా మనిషి ఎందుకు వెనక్కి వేసింది సార్ స్టెప్? మరి గెలిచే గుర్రం అయితే. బేసికల్గా మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ పార్టీ ఎవరిని అభ్యర్థిని డిక్లేర్ చేసింది అనేది ఇక్కడ చూసుకోవాలి. సో పార్టీ అఫీషియల్గా పార్టీలో ఎట్లా ఉంటుందంటే పోటీ తత్వం ఉంటుంది. సో 10 మంది టికెట్లు ఆశిస్తారు. 10 మంది టికెట్లు ఆశించినా కూడా పార్టీ అన్ని దృష్టిలో పెట్టుకొని ఏ క్యాండిడేట్ ఏ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు నిర్ణయించారు, అప్పుడు నా పార్టీ అభ్యర్థాన్ని ప్రకటించారు. ఎప్పుడైతే ప్రకటన చేసినారో అప్పుడు నా అభ్యర్థులు బయటకు వస్తుంది. సో నాలాగా కంటెస్ట్ చేయడానికి 100 మంది రెడీ ఉన్నారు అక్కడ. సార్ ఇప్పుడు వాస్తవం మాట్లాడుకుంటే, కులం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆప్షన్ మీ దగ్గరకు వచ్చింది ఏది? కేసీఆర్ గారు మిమ్మల్ని కంటెస్ట్ చేయమన్నప్పుడు లైక్ యూ డిస్కస్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, మాట్లాడినప్పుడు ఎందుకులే మనకి రాజకీయము, ఆల్రెడీ మన ఎమ్మెల్సీ ఉన్నా కదా, వీళ్ళు హ్యాపీ అని చెప్పేసి ఉన్నారు. మీరు రిజెక్ట్ చేసిన తర్వాత
ఆ పేరు ఈ పేరు పోయి లాస్ట్కి ఎవ్వరు కంటెస్ట్ చేయడానికి ధైర్యం లేక, ఎందుకంటే కాంగ్రెస్ వైపు గట్టిగా ఉంది కాబట్టి ఈ టైంలో మనకెందుకులే అని చెప్పేసి, ఎందుకంటే పైసలతో కూడింది కదా సార్. కాబట్టి అవతల పక్కన రఘునందన్ రావు చాలా స్ట్రాంగ్, లాస్ట్ టైం కూడా ఎంపీ కంటెస్ట్ తక్కువ ఓట్లతోటే మార్జిన్ పోయింది కాబట్టి. తక్కువ ఎందుకు పోయిండు? అంత లక్షలలో ఓడిపోయిండు. లక్షలలో ఓకే సార్, అంటే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు కాంగ్రెస్. సో కాబట్టి ఎందుకులే అని వెనక్కి స్టెప్ వేసినప్పుడు మళ్ళా సీట్ మీ దగ్గరకే వచ్చింది. కొన్ని వార్తలు అంటే డబ్బు ఉందని కేవలం మీ దగ్గరకు వచ్చినారని చెప్పేసి బయట పబ్లిక్ గా సార్ నేనే అంటున్నా. అదే మీకు వాస్తవాలు పూర్తిగా తెలియక మీరు అంటున్నారు. ఏ వాస్తవాలు ఏంటి సార్? వాస్తవం నేనే అడుగుతున్నాను, మీరు అబద్ధాలు చెప్తున్నారు సార్. ఏం చెప్తా ఉన్నానంటే వాస్తవాలు మీకు తెలియవు, మీకు పూర్తి సమాచారం లేక మాట్లాడుతూ ఉన్నారు. మీకు అక్కడ బీఆర్ఎస్ పార్టీలో మెదక్ పార్లమెంట్ స్థానానికి చాలా మంది ఇవాళ కంటెస్ట్ చేద్దామని. పేర్లు చెప్పండి సార్. పేర్లు పార్టీ అంతర్గత విషయం కదా, పార్టీలు చాలా మంది అన్నారు కదా. నాకు పార్టీలో ఒక ఎమ్మెల్సీ హోదాగా, నేను ఒక పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధిగా, నాయకుడిగా నేను కొన్ని విషయాలు, పార్టీ విషయాలు బయట చెప్పడానికి ఉండదు. టికెట్ సెలెక్షన్ అనేది ప్రక్రియ. అది టికెట్ సెలెక్షన్ ప్రాసెస్ టైం ఉంటుంది. ఈ టికెట్ సెలెక్షన్ టైంలో అభ్యర్థిత్వాన్ని ప్రకటించే ముందు చాలా సమీకరణలు, చాలా పారామీటర్స్ చూసుకుంటారు. చూసుకొని ఏ అభ్యర్థి అయితే ధీటుగా ఉంటాడు, అపోజిషన్ పార్టీ నుంచి ఎవరిని పెడతా ఉన్నారు, ఈ పార్టీ నుంచి ఎవరిని పెడతా ఉన్నారు అనేది ఒక స్టడీ చేసి పూర్తి వివరాలు సేకరించి అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారు. అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది నా పేరు, పోటీ పడింది చాలా మంది, పోటీ పడిన వ్యక్తులలోకి వెళ్ళి నాకు అవకాశం దక్కడం నా అదృష్టం. మెదక్ సీట్ రావడం మీ అదృష్టం. ఫస్ట్ మీకే వచ్చింది, సెకండ్ మీకే, థర్డ్ మీకే వచ్చింది, ఆప్షన్ ఏం లేకుండా. ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఉండదు. అంటే పార్టీలో ఉన్న వ్యక్తులకు, పార్టీలో ఉన్న కీలకంగా ఉన్న వ్యక్తులకు అసలు సమాచారం ఉంటది. ఇక బయట గ్యాస్ నడుస్తూ ఉంటది. ఇక యూట్యూబ్లు, ప్రెస్లు, రిపోర్టర్లు, జనాలు, ఇక అదంతా హైప్ ఉంటది. సో అల్టిమేట్ గా ఇదంతా చర్చ లోపల రూమ్ లో జరిగేది ఎవరికి తెలియదు. అంటే నేనేమనుకున్నా అంటే సార్, ఇప్పుడు అంటే పబ్లిక్ లో తిరుగుతుంటాం కదా సార్, మా ఇక యాజ్ ఆఫ్ నౌ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న పర్సన్స్ కావాలి, జర ఫేమ్ నేమ్ ఉన్న వాళ్ళ వ్యక్తులు కావాలి. అలాంటి టైంలో మీరే మెదక్ ఎంపీగా దిక్కు అయిపోయినారు కాబట్టి మీ దగ్గరికి వచ్చిందని అనుకున్నాను. అది తప్పు. అంటే చాలా రాంగ్ ఇంప్రెషన్లో ఉన్నారు. నేను మెదక్ ప్రజలు కూడా అట్లే ఉన్నారు సార్. అసలు ఎవరు లేరు, మీరు ఇంకా పబ్లిక్ లో ఓలే అనుకుంటా సార్. మీరు ఇంకా పబ్లిక్ లో ఓలే అనుకుంటా సార్. లేదు లేదు, ఒకటి ఏంటంటే మీకు నేను పబ్లిక్ లో ఉండి వచ్చిన కదా, నేను పోయేది ఉంటుంది అక్కడ. సార్ మీరు ఉన్న పబ్లిక్ డొమైన్ వేరు, ఇప్పుడున్న పబ్లిక్ డొమైన్ వేరు. ఒక పార్టీ టికెట్ ఇచ్చే ముందు పబ్లిక్ లో ఎవరి ఆదరణ ఉంటది, ఎవరైతే గెలుస్తారు, ఓడిపోవడానికి పార్టీ కంటెస్ట్ చేస్తుందా క్యాండిడేట్ డిక్లేర్ అవుతారా? సో క్యాండిడేట్ డిక్లేర్ అయ్యే ముందు ఒక ప్రక్రియలో చాలా పేర్లు పైకి వస్తాయి, ఉత్పన్నమవుతాయి. పేర్ల మీద చర్చ జరుగుతుంది, పబ్లిక్ ఒపీనియన్ వస్తుంది. పార్టీకి పలు విధాలుగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చినాక ఏ క్యాండిడేట్ అనేది అప్పుడు అఫీషియల్ డిక్లేర్ చేస్తాడు. సో అఫీషియల్గా డిక్లేర్ చేయకముందే పలానా క్యాండిడేట్ అనేటి అన్ని కూడా ఊహాజనితమైన వార్తలు. ఆ వాటిని పట్టుకొని మీరు క్యాండిడేట్ ఆయనే ఈయనే అని చెప్పి ఆయన ఎక్కించి ఈయన నిందించి అవన్నీ చేస్తుంది మీడియా. సో అది ఈ పొలిటికల్ ప్రాసెస్లో ఈ రోల్ అనేది ప్రతి ఎలక్షన్లో, ప్రతి పార్టీకి, ప్రతి నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థుల ఎంపికలో ఇది పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్. సో దాన్ని డినే చేయడానికి లేదు, దాన్ని అగ్రి కావడానికి లేదు, దాన్ని అన్అవాయిడబుల్ అకంపెయిన్డ్. మీటింగ్ అటెండ్ అయినప్పుడు 106 మంది ప్రభుత్వ ఉద్యోగాలు మీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినారు. ఇప్పుడు ఆ 106 మంది 106 పీపుల్ ఆర్ సస్పెండెడ్. మీకు తెలుసా సార్? మీకు అంటే విషయం గుర్తుపెట్టుకోవాలి కదా, నేను ఒక సీనియర్ అధికారిగా పనిచేశా. వాస్తవాలు ఇప్పుడు అల్టిమేట్లీ కొంతమంది క్యాండిడేట్స్ ఎట్లా ఉంటారంటే ఒక హైప్ క్రియేట్ చేయడము, ఒక ఇష్యూని మీరు ఎవరైతే ఆరోపణలు చేసిన క్యాండిడేట్ అభ్యర్థి ఉన్నాడో, ఒక పార్టీకి చెందిన అభ్యర్థి, మీరు గత ఎలక్షన్లలో చూడండి, ఎప్పుడు ఒక కాంట్రవర్సీ ఉందా లేదా? ఒక్కసారి అది సక్సెస్ అయింది, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ రోజు ఫెయిల్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఒకటి అటెంప్ట్ చేసిండ్రు, ఇది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో అల్టిమేట్లీ ఇక్కడ జరిగింది ఏంటి పరిణామం? పాపం ఏమి తెలియని ఉద్యోగులను ఇవాళ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా అనేది మీరు పిలవడంలో వాస్తవం కదా సార్? మీరు ఎందుకు పిలుస్తారండి? నో ఇష్యూ. అక్కడ మేము అల్టిమేట్లీ అది ఒక ఫంక్షన్ హాల్, ఆ ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు జరుపుకుంటున్నారు.
పార్టీ కార్యక్రమాల కొరకు, పార్టీ మీటింగ్ కొరకు మేము అక్కడికి పోయి ఆ సమావేశంలో హైర్ చేసుకోవడానికి పోయి, మాకు ఎక్కడైతే సిద్దిపేటలో ఆర్గనైజ్ చేసి అతను ఉంటాడో పోయి చూసేద్దాం సార్. అప్పటికి క్యాంపెయిన్ ముగించుకున్నాం. ముగించుకొని ఇంటికి పోతే క్రమం లోపల చూసేద్దాం సార్, రేపు ఫంక్షన్కి లంచ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా అంటే బుక్ చేద్దాం ఇక్కడ అన్నప్పుడు పోయి చూసినాం. అక్కడ ఇన్సిడెంటల్గా వాళ్ళు ఉండడం, పాత పరిచయాలతో హలో అని చెప్పడం. ఒక సీనియర్ అధికారిగా పోయి నాకు అసలు నాకు గెలిపే నిర్ణయమైనాక ఒక ఆఫీసర్లను పోయి, ఆఫీసర్లు ఏం చేయగలుగుతారండి ఎలక్షన్లో? అంటే ఆఫీసర్లు ఏం చేయగలుగుతారండి ఎలక్షన్లో? మ్యానిపులేట్ చేయగలుగుతారు. నథింగ్. అది తప్పు. నేను ఒక ఆఫీసర్గా నాకు తెలుసు, నేను ఎన్నో ఎలక్షన్లు కండక్ట్ చేశా, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేశా, రెవెన్యూ రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేశా, చాలా 5-6 ఎలక్షన్లు చేశాను నేను ఇక్కడ. సో ఆఫీసర్స్ రోల్ ఈ ఎలక్టోరల్ ప్రాసెస్లో ఉండదు. ఎలక్షన్స్ నిర్వహించడం వరకే వాళ్ళు చేస్తారు, కానీ ఓటుని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరికి సాధ్యం కాదు. ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్. ఇప్పుడు 106 మంది సస్పెండ్ అయినారు కదా సార్, మీ వల్లనే అయింది కదా సార్. అది మీరు నా వల్ల అంటే మీరు భ్రమిస్తున్నారు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం కానీ ఏసీ కమిషన్ కూడా మీ వల్లనే అని చెప్పేసి అన్నారు. మను చౌదరి గారు కలెక్టర్ గారు మరి మీ మీద కక్ష పెట్టినారా, లేకపోతే అధికార పార్టీ ఏమైనా చెప్తే వాళ్ళ మాట విన్నారా? ఒక విషయం ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ఆపర్చునిటీ ఏమొస్తుంది, ఏ విధంగా ప్రత్యర్థిని బురదల్లాలి, ఏ విధంగా ప్రత్యర్థిని నర్వస్ చేయాలి, ఏ విధంగా ప్రత్యర్థిని మైండ్ గేమ్ ఆడాలి అనేది కొంతమంది అభ్యర్థులు కంటెస్టింగ్ క్యాండిడేట్స్లో ఉన్న, అది వాళ్ళ ట్రేటు, అది వాళ్ళ బ్రాండ్ అంతే. ఇంకా అది 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 ఓట్లకు ఒకసారి పలుకుతుంది, రెండోసారి వస్తుంది, ఇక రాదు మళ్ళీ సక్సెస్. సార్ ఆల్రెడీ అట్లాంటి అటెంప్ట్లు మొన్నటి ఎలక్షన్లో కూడా పోలింగ్ అవుతుంది, తెల్లారితే పోలింగు 5 గంటలు 6 గంటలు రాత్రి నుంచి గిలివారంగా తెల్లారేసరికి కూడా పోలింగ్ స్టేషన్ ఉంది, తమాషా చేసి 54,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. 54,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయేటప్పుడు ఒక పోలీస్ స్టేషన్ ముందర తెల్లారదానిక ధర్నా చేసి సాధించింది ఏంటంటే, మీరు అల్టిమేట్లీ నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ఏదైతే ఆరోపణ చేసినరో వాస్తవానికి దూరంగా ఉండి కట్టుకథలు అల్లి వాస్తవాలను వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టి అయోమయ పరిస్థితులు చేసి అధికారులను ఇది అయింది అది అయింది అని చెప్పడం చేసిన చర్య తప్పితే ఇంకేం లేదు. ఇంకొకటి అఫీషియల్గా కూడా బేసికల్లీ ఒక ప్రాసెస్ ఉంటుంది ఎలక్షన్లో. ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు ఖచ్చితంగా షోకాజ్ నోటీస్ ఇచ్చి ఒపీనియన్ రిప్లై తీసుకొని ఆ రిప్లైలో అదర్ సైడ్ వాస్తవాలు తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకుంటారు. సో అది అక్కడ వాస్తవంగా జరగలేదు. అది నార్మల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్, అది మినిమం ప్రొసీజర్. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏ విధంగా ధైర్యం చెప్తారు సార్ 106 మందికి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి, దే ఆర్ ఇండిపెండెంట్ స్టాఫ్, నాకు వాళ్ళకి సంబంధం ఏంటండి? అంటే మీరు వాడుకున్నంటే అధికారంగా ఎవరు వాడుకోరు కదా సార్ అని మీరు అంటున్నారు. మీకు వాస్తవాలు మీకే తెలియక ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే సార్, ఆర్ యూ రియల్లీ ఫిట్ ఫర్ ద పాలిటిక్స్ సార్? మీరు ఇప్పుడు ఈ ప్రత్యేకమైన రాజకీయంలో మీకు అవసరమా అంటే పాలిటిక్స్కి ఏమర్థం కానీ, పాలిటిక్స్కి గిమ్మిక్లు చేసి వ్యవహారం చేసి ఎదుటి వ్యక్తిని బలి చేయడమే పాలిటిక్స్ అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ, మీకు అదే నచ్చుతుందా? నచ్చిగా పబ్లిక్ కావాల్సింది అదే కదా సార్. ఇప్పుడు మీరు ఫేర్గా మీరు ఓటుకి నోటు ఇవ్వకుండా నేను ఇది చేస్తా, ఇప్పుడు మీరు అన్నట్టు 7 నియోజకవర్గాలకి 7 కళ్యాణ మండపాలు కడతా అన్నారు, 7 పెద్ద పెద్ద చదువుకున్న పిల్లల కోసం మీరు స్కూల్స్ కడతా అంటున్నారు. ఇవి చెప్పి ఓండి సార్, ఓటుకి ఏం పైసలు ఇవ్వకండి, పోతారా సార్ మీరు? ఒకటి, రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టి చేయాల్సింది ప్రక్రియ కాదు ఫస్ట్ పాయింట్. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిప్రాయం నుంచి మీరు బయటికి రండి. నేను సార్ ప్రజలు కూడా అసలు మీరు ప్రజలను ఖరాబ్ చేస్తానని నేను అంటాను. అట్లా మీరు ఆరోపణ పెడుతున్నాను. ఇప్పుడు రేపు చూద్దాం సార్. చెప్తున్నానంటే మీరు తప్పు చెప్తున్నారు. లేదా నేను ప్రాక్టికల్ చెప్తున్నారు సార్. మీరు ఇట్లా మీడియాలో క్రియేట్ చేసి వాస్తవాలను అవాస్తవాలుగా చూపించడము, కొంత సమాజానికి పనికిరాని సమాచారాన్ని మీరు ఇట్లా కమ్యూనికేట్ చేయడం అనేది చేసిందే సార్. ఒక్క నిమిషం, ఇది చేసిందే మీ బీఆర్ఎస్ ప్రభుత్వం సార్. మునుగోడు ఎలక్షన్స్లో డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళు ఇవ్వకుండా ఓట్ల కాడ ఎలక్షన్స్ అప్పుడు చూడండి, మునుగోడు కమర్షియల్ యాంగిల్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ సార్. టీఆర్ఎస్ పార్టీ ఓటుకి ఈ రేంజు ఈ బంధు అని ఇదని మనుషులు కొనే ప్రయత్నం చేసిందే మీ టీఆర్ఎస్ పార్టీ సార్. మీరు మీరు విషయం అనుకోండి, మీకు అసలు ఆలోచన మీ సమాధానం రాంగ్. మీరు ఫస్ట్ మీ మైండ్ సెట్, మీ పరిచయం, మీ మైండ్ సెట్, మీ ఆలోచన ఫస్ట్ మార్చుకోండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్. రెండవది, మీకు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక జిమ్మిక్కులు చేసి ఒక సోషల్ మీడియాలో స్పేస్ ఆక్యుపై చేసి తప్పుడు వాగ్దానాలు చేసి, ఒకటి ఉంది భార్యాభర్తలను విడదీసి అయినా గెలవాలి.
ఇదా అండి సమాజం కోరుకునేది? భర్తకు భార్యను దూరం చేయాలి, భార్యకు భర్తను దూరం చేయాలి, జో జీతా హై ఓ సికిందర్. ఇదా అండి ఎలక్షన్? గిదా ఎలక్షన్? గిదా రాజకీయం? మరి మీకు తెలిసిన రాజకీయం ఏంటి సార్? ఇప్పుడు మీరు కంటెస్ట్ చేయబోతున్నారు. డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేద్దాం, డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేద్దాం. అంటే డిగ్నిఫైడ్ పాలిటిక్స్ కమ్యూనికేట్ వాట్ యూ వాంట్ టు డూ. ఏం చేయదలుచుకున్నావో ఘంటాపదంగా చెప్పు, ఏమైతే చేస్తావో గదే చెప్పు. ఇదే పాలిటిక్స్. అయితే మీరు గెలవరు సార్ ఈ డిగ్నిఫైడ్ పాలిటిక్స్ అంటే మీరు గెలవరు. చూస్తారు కదా రిజల్ట్ వచ్చినాక. ప్రజలు మోసపోతారు. ఒక్కసారి ఒకటి వినండి, ప్రజలు ఒక్కసారి మోసపోతారు, రెండోసారి మోసపోతారు, మూడోసారి పోరు. గుర్తుపెట్టుకోండి. ప్రజలు చాలా అర్థం చేసుకునే ప్రజలు. వాళ్ళు ఎంతో ఆశతోని ఓటేసిండండి. ఎన్ని గిమ్మిక్కులు, ఎన్ని వ్యవహారాలు, ఎన్ని డ్రామాలు, అవన్నీ మర్చిపోతారా? ప్రజలు మర్చిపోలే కదా, సమాధానం ఇచ్చింది కదా. 54,000 మెజారిటీతోని బీఆర్ఎస్ క్యాండిడేట్ అక్కడ గెలిచిండు. సో ఓడిపోయింది ఎంత? గెలిచింది 1200తోని. 4 ఏళ్లలో 54,000 ఓట్లతోని ఓడిపోయినరు. ఎక్కడ ఓడిపోయినరు? ఇదే పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇవాళ ఏంటండి పరిస్థితి? అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను కంపేర్ చేయకండి. నేను నాకు అతను ప్రత్యర్థే కాదు. నా ఎన్నిక ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది సార్. నాకు తెలిసి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ కూడా ఈ విధంగా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. ఐ థింక్ యువర్ ద ఓన్లీ 1% సార్. నేను చాలా మంది ఎంపీలు ఇంటర్వ్యూలు చేసిన, ఇప్పుడు పజ్జన్న కానీ మిగతా వాళ్ళని చేసినా కానీ, ఇప్పుడు రాయల్ లక్ష్మణ్ గారు కానీ, వాళ్ళు మీరు గెలిచినారు, గెలిచిన సక్సెస్లో ఇంటర్వ్యూ ఇచ్చినట్టే చెప్తున్నా కదా. ఎందుకంటే నేను అక్కడ కలెక్టర్గా పనిచేసిన, మీరు కలెక్టర్గా పనిచేసి 7.5 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్గా ఇదే పార్లమెంట్ నియోజకవర్గంలో పనిచేసి ప్రతి ఊర్లో ఒక 100 కుటుంబాలను పేరుతో పిలిచే ఆఫీసర్ నేను. అక్కడి నుంచి ఆ స్థాయిలో రాజకీయ అరంగేటం అయింది. అక్కడి నుంచి వచ్చినప్పుడు మీరు నాకు పబ్లిక్ కనెక్ట్ ఎంత, నేనేం పని సర్వీస్ చేసినా, ఆఫీసర్గా నాకున్న క్రెడిబిలిటీ ఏంటి, నా ఫేస్ వాల్యూ ఏంటి, ఒక ప్రామిస్ చేస్తే, ఒక మాట ఇస్తే ప్రాణం పోయినా ఆ మాట నెరవేరాలనే కోరుకునే వ్యక్తిని నేను. ఏ ప్రామిస్ ఇచ్చినో ఆ ప్రామిస్ నెరవేరకుండా ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేకుండా నేను ఎప్పటికప్పుడు జవాబు చెప్పుకున్నాను. ఇదే పబ్లిక్ కనెక్టివిటీలో మీ మీద ఒకటి నెగిటివ్ ఒపీనియన్ సార్. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అప్పుడు కలెక్టర్గా మీరు కొంచెం అతి చేసినారు, కేసీఆర్ గారి కన్నా ఎక్కువ మీరు అగ్రెసివ్ అయినారు. అది మీకు ఇప్పటికీ ఆ మల్లన్న సాగర్ బాధితులు ఇప్పటికీ మేము గుర్తుపెట్టుకుంటారు. ఆ కలెక్టర్ సాబ్ అని చెప్తే మీ పేరు అదే గుర్తుకొస్తారు, మీ పేరు చెప్తే మల్లన్న సాగర్ అంటారు. మరి వాళ్ళని ఎట్లా మీరు మంచిగా చేసుకుంటారు సార్? ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశ చరిత్రలో రాసుకోండి, గూగుల్ చేయండి, రీసెర్చ్ చేయండి. నేను తప్పు చెప్తే మళ్ళీ రండి నా దగ్గర. భారతదేశ చరిత్రలో మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టు షార్టెస్ట్ టైంలో ఏదైతే నిర్మితమైందో ఒక్కటి చెప్పండి భారతదేశంలో. జస్ట్ టెల్ మీ 50 TMC ప్రాజెక్ట్. అది కొన్ని లక్షల కుటుంబాలకు, కొన్ని 1000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్. అది కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. అట్లాంటి ప్రాజెక్టు అంత తక్కువ సమయంలో నిర్మాణమై ప్రజలకు అందుబాటులో ఉండి ఇవాళ లక్షల కుటుంబాలకు వ్యవసాయానికి ఆదుకుంటున్న ప్రాజెక్ట్ అది. అట్లాంటి ప్రాజెక్టు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి దేశంలో ఒక రాష్ట్రం అంటలేను, ఉమ్మడి రాష్ట్రం అంటలేను, దేశంలో ఎక్కడన్నా స్టార్ట్ అయిందా, అంత ఫాస్ట్గా అయిందా నాకు చెప్పండి. దాని వెనుక కఠోర శ్రమ ఉంది. నేను కలెక్టర్గా 5 సంవత్సరాలు పనిచేశా. సంవత్సరానికి 365 రోజులు అయితే నేను చెప్పింది భిన్నమైతే మీరు చెక్ చేసి నాకు మళ్ళీ నాకు కాంట్రడిక్ట్ అయితే నాకు చెప్పండి. నేను చెప్పింది వాస్తవం కాదంటే నన్ను ప్రశ్నించండి. కలెక్టర్గా 365 రోజులలో ఉంటే 100 రోజులు, సంవత్సరంలో 100 రోజులు రాత్రి భోజనాలు కలెక్టర్ ఆఫీస్లో నేను నా సహ ఉద్యోగులు 100-150 మంది కలెక్టర్ ఆఫీస్లో ఎర్లీ మార్నింగ్ భోజనం అక్కడే భోజనం చేసి ఎగిలివారంగా 4ంటికి ఇంటికి వచ్చి మళ్ళీ 9ంటికి 9:30 కలెక్టర్ ఆఫీస్కి పోయినా. 100 రోజులు సంవత్సరంలో ఆ విధంగా పనిచేసిన. ఇంకొక 100 రోజులు రాత్రి 11-12ంటికి ఇంటికి వచ్చిన. మిగతా రోజులలో నార్మల్గా 7-8కి వచ్చినాం. సో ఇట్లా ప్రతిరోజు ఒక శ్రమ చేస్తే భారతదేశంలోనే అత్యంత వేగవంతంగా అయిన ప్రాజెక్టుల లోపల మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం. ఇవాళ అట్లాంటి ప్రాజెక్టుకి, లక్షల కుటుంబాలు ఆదుకునే ప్రాజెక్టుకి, లక్షల కుటుంబాలకు, రైతులకు కళ్ళల్లో ఆనందం ఇచ్చే ప్రాజెక్టుకి, కుటుంబాలు ఆర్థికంగా లాభపడే ప్రాజెక్టుకి కొన్ని 1000 కుటుంబాలు, కొన్ని 100 కుటుంబాలు త్యాగ ఫలితం. అది
డెఫినెట్గా ఆ 100 కుటుంబాల త్యాగాన్ని వాళ్ళకి జీవితాంతం ఈ లబ్ధి పొందే కుటుంబాలు వాళ్ళ త్యాగాన్ని ఎంత కష్టపడ్డా కూడా సమకూర్చలేవు. డెఫినెట్గా నిర్వాసితులు. సో ఒక ప్రాజెక్ట్ నిర్మాణంలో ఒక రాష్ట్రం కొరకు రాష్ట్రంలో ఉన్న 1000 గ్రామాల బదులు ఒక 8 గ్రామాలు 9 గ్రామాలు ఇవాళ త్యాగం చేసినాయి. ఆ త్యాగ ఫలితమే 17,554 ఎకరాలు నేల విస్తీర్ణంలో రిజర్వాయర్ నిర్మించబడ్డది. 7-8 గ్రామాలలో 6,000 కుటుంబాలను, డిస్ప్లేస్ అయిన కుటుంబాలను, నిర్వాసిత కుటుంబాలను మళ్ళీ ఆర్ఎండ్ఆర్ కాలనీలో నిర్మించి అక్కడ వాళ్ళను రీలొకేట్ చేసి ప్రాజెక్టు నిర్మాణం చేసి నీళ్ళు నింపినం చేయాలి. ఇప్పుడు ఇబ్బంది నేనేం చెప్తున్నా అంటే లక్షల కుటుంబాలకు బహుళ ప్రయోజన ప్రాజెక్ట్ అది. సో లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది. మరి ప్రాజెక్టు నేల మీదనే నిర్మించాలి, గాలిలో ప్రాజెక్ట్ నిర్మించలేము. పైపుల ద్వారా చేసి లక్షల ఎకరాలకు నీళ్లు సరఫరా చేయలేము. ఒక రిజర్వాయర్ కావాలి, కాలువల వ్యవస్థ కావాలి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కావాలి. అయితే కానీ రైతుల పొలాలకు నీళ్లు పోతాయి. మరి ఈ క్రమంలో ఎక్కడో అనువైన ప్రదేశం జియోగ్రఫికల్గా కరెక్ట్ లెవెల్లో అది నిర్ణయించబడ్డది. అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం అయింది. 100 కుటుంబాలకు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆర్ఎండ్ఆర్ కాలనీ అంటాం, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కాలనీ. ఒక్కసారి గజ్వెల్ మున్సిపల్ ఏరియాలో ముట్రాజ్పల్లికి వెళ్ళి మీ టీంని పంపి చూడండి. అలాంటి కాలనీ ఈ రోజు నాటికి స్వతంత్రం వచ్చినక్కడి నుంచి అలాంటి ఆర్ఎండ్ఆర్ కాలనీ భారతదేశంలో ఎక్కడన్నా అలాంటి కాలనీ ఉందా చూడండి మీరు. 600 ఎకరాలు సింగిల్ కాలనీ. గజ్వెల్ మున్సిపాలిటీలో ఉన్న 9,000 ఇండ్లు అయితే ఒక్క స్ట్రోక్తోని 600 ఎకరాలలో 6,000 ప్లాట్లు చేసి ఇండ్లు కట్టి 6,000 కుటుంబాలను 9 గ్రామాల నుంచి ముంపు గ్రామాల నుంచి రీలొకేట్ చేసినాం. ఈ ప్రక్రియ 3.5-4 సంవత్సరాలలో అయింది. అంటే ఎంత కఠోర శ్రమ ఉంది, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాం, ఎన్ని కోర్టు కేసులను ఎదుర్కొన్నాం. అది సాధ్యమా? దేశ చరిత్రలో సాధ్యమైందా? మరి ఇప్పుడు బాధితులకి ఎవరైతే మీరు ఏ విధంగా మీరు అన్నా ఉంటారు, ఇప్పుడు కూడా వాళ్ళు మీ మీద చాలా కోపం ఉంది సార్. ఇప్పుడు అంటే నేను ఒక్క మాట చెప్తా, ఎలక్షన్ల తర్వాత రిజల్ట్స్ వచ్చినాక మళ్ళీ కూర్చుందాం. ప్రతి ఆర్ఎండ్ఆర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మొన్న కేసీఆర్ సార్కి మెజార్టీ వచ్చింది. ప్రతి ముంపు గ్రామం నుంచి రీలోకేట్ అయిన కాలనీలో అన్ని కాలనీలలో మెజార్టీ వచ్చింది. నాకు కూడా సేమ్ మెజార్టీ రాబోతుంది. ఇది కొంతమంది అసత్య ప్రచారం, రాజకీయ కారణాలతోని కొన్ని 10 మంది 20 మంది కూర్చుండి వాళ్ళు ఒక సిస్టమేటిక్గా డ్యామేజ్ చేసే వ్యవహారం తప్పితే రాదు. ఇప్పుడు ప్రత్యర్థి ఉన్నాడు, ఇప్పుడు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఒక్కసారి ఆర్ఎండ్ఆర్ కాలనీకి పోయి ప్రచారం చేయమనండి. లాస్ట్ టైం ఆర్ఎండ్ఆర్ కాలనీకి వెళ్ళి రైతుల నెత్తి మీద చేయబెట్టి పోచమ్మ మీద ప్రమాణం చేస్తానని చెప్పి, దేవుని మీద ప్రమాణం చేస్తానని చెప్పి 6 లక్షలు నువ్వు ప్రభుత్వం ఇచ్చిన కంపెన్సేషన్ కన్నా 12 లక్షలు నేను ఇప్పిస్తా, నన్ను గెలిపించండి అని చెప్పి వాగ్దానం చేసిండ్రు. మరి 4 ఏళ్ళు అయింది, వాగ్దానం ఫుల్ఫిల్ కాలేదు. 54,000 ఓట్లతో ఓడించిండ్రు. మరి ఇవాళ మరి ఆ ప్రత్యర్థి ఆర్ఎండ్ఆర్ కాలనీలో చేసిన వాగ్దానాలు ఏమైనాయి? సో అందుకొరకని తప్పుడు ప్రచారాలు చేసి, విష ప్రచారాలను చేసి, సోషల్ మీడియాను వాడుకొని ఒక ప్రజలలో ఒక విధమైన అంటే ఒక డిజైన్, దాన్ని కుట్ర అంటాం దాన్ని. సో మైండ్ గేమ్ అంటాం. ఇది చాలా కాలం నిలవది. మనిషి వ్యక్తిత్వాన్ని చెప్పే లక్షణాలు కొన్ని ఉంటాయి. సో రాజకీయంగా కూడా మనం కొన్ని విలువలు పాటించి ఒక డిగ్నిఫైడ్గా ఒక పొలిటికల్ గేమ్ ఆడతాం. పొలిటికల్ గేమ్లో ఎదుటి వ్యక్తి మీద బురద జల్లడం కాదు, ఎదుటి వ్యక్తి నిజంగా హామీలు ఇచ్చి చేయకుంటే చేయాలి, ఎక్కడైనా వేరే ల్యాప్సెస్ ఉంటే పైకి చెప్పాలి. అంతేగాని పాపం అమాయకులను బలి చేసుకోవడము, ఏదో ఉద్యోగస్తుతో సెకండ్ ఇచ్చిందని చెప్పి బలి చేసుకోవడము. అంటే ఇవాళ ఉగాది రోజు, పండుగ రోజు 106 మంది ఉద్యోగులకు వాళ్ళకి పండుగ లేకుండా ఆ కుటుంబాలలో చేసిన దయనీయ పరిస్థితి, రాక్షస క్రూరత్వం లెక్క ఏమంటారు దాన్ని ఏం సమాధానం చెప్తారండి? రాక్షస క్రూరత్వం కాదా అది? అది కాదా అదా చేసేది? రేపు ప్రజలకు ఏం సేవ చేస్తావు? నిజవర్గంలో ఎన్నుకుంటే నువ్వు అధికారులను ఏ విధంగా చూస్తావు? నీ స్వార్థం కొరకు అధికారులను బలి చేస్తావా? ఇదా నువ్వు చేసేది? దీని వెనకాల ఎవరిది సార్ ప్లానింగ్ ఉండొచ్చు? ఎవరన్నా ఉన్నాయండి, ఏ వ్యక్తి అయినా. నేను ఆ వ్యక్తిని ఈ వేదిక మీద అడుగుతున్నా. నువ్వు అధికారులను 106 కుటుంబాలను ఉగాది పండుగ రోజు
తెల్లార లేసేసరికి రాత్రి అంతా ఆఫీసర్లో కూర్చుండి నువ్వు ఇలా సస్పెన్షన్ చేయించడమే, అది ఎంతవరకు నీ భాగ్యం? అది అంటే ఆ 106 కుటుంబాల ఉసురు నీకు దాకదా? 100%. అదా నువ్వు చేసేది? అదే రాజకీయం? ఉగాది రోజు నీకు పండుగ ఉంటుంది, వాళ్ళకు ఉండదు ఆ పండుగ? రాజకీయంగా నువ్వు కొట్లాడు, ఫీల్డ్ మీదకి రా, క్యాంపెయిన్ నేను చేస్తా. నిన్న నర్సాపూర్ నియోజకవర్గంలో చేశా, సంగారెడ్డిలో చేశా, 4 సభలు అటెండ్ అయ్యా, దాదాపు 16,000 మందిని కనెక్ట్ అయ్యా. నువ్వు తెల్లారదానిక పోలీస్ స్టేషన్, నువ్వు తెల్లారదానిక కలెక్టర్ ఆఫీసులు, తెల్లారదానిక హైదరాబాద్లో ఆఫీసులు చుట్టూ తిరిగి తప్పుడు ప్రచారాలు చేసి పాపం 106 ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న స్థాయి ఉద్యోగులను ఇవాళ పండుగ లేకుండా పండుగ రోజు ఆ కుటుంబాలన్నీ కూడా దుఃఖంలో నిచ్చినాడు. ఇదా నీకు చేసే రాజకీయం? నన్ను కొట్లాడు, నన్నేమన్నా చెయ్యు, నా వల్ల వాళ్ళని ఎందుకు బలి చేస్తా ఉన్నావు? అంటే మిమ్మల్ని చేయలేకనే కదా సార్ ఇప్పుడు మీరు ఎదుర్కోలేక కాదు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. రాజకీయం లాగానే చెయ్యి. రాజకీయం ఒక యుద్ధం లాగా చెయ్యి. రాజకీయం క్షేత్రస్థాయిలో యుద్ధం చెయ్యి. గెలుపు ఓటమి ప్రజలు నిర్ణయిస్తారు. గెలిచిన వాళ్ళ కాంటాక్ట్ చేసిన వాళ్ళందరూ గెలవరు, ఖచ్చితంగా ఒకరే గెలుస్తారు, మిగతా వాళ్ళు ఓడిపోతారు. ఎలక్షన్లో చూసుకుందాం. పాపం అమాయకులను బలి చేయకు. నువ్వు ఎప్పుడూ నీకు పోలీసు వాళ్ళన్నా కావాలి, ఆఫీసర్లన్నా కావాలి. ఎప్పుడు వాళ్ళ చిత్ర కింద గెలుస్తావా నువ్వు? ఎప్పుడు ఒక్కసారి అంటే పండింది. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు, బై ఎలక్షన్స్ పండింది, మొన్న ఎలక్షన్ అప్పుడు తన్నింది, ఇప్పుడు మళ్ళీ అంతది. సార్ ఇప్పుడు మీరు చాలా ఎమోషనల్ క్యాండిడేట్ సార్. మీరు ఎమోషనల్ ఉన్న పర్సన్స్ రాజకీయాలు సెట్ కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇది నా పర్సెప్షన్లో, మీరు కేసీఆర్ గారు అంటే మీకు ఎమోషన్. కేసీఆర్ గారు ఇప్పుడు కూడా మీరు కేసీఆర్ గారు అనట్లేదు, కేసీఆర్ సార్ అంటున్నారు. ఒక సందర్భంలో ఎమోషనల్ అయిపోయి ఆయన కాలు కూడా మొక్కడం జరిగింది. అది నాకు తెలిసి ఒక దేశ చరిత్రలోనే ఒక అధికారి, ఐఏఎస్ అధికారి ఒక సీఎం కాలు మొక్కడం అనేది దాన్ని పాజిటివ్గా చూసుకోవచ్చు, నెగిటివ్ చూసుకోవచ్చు. కానీ అక్కడ విచిత్రం ఏంటంటే పాజిటివ్ కానీ నెగిటివ్ ఎక్కువైపోయింది, మీ మీద అయిపోయింది. కట్ చేస్తే మరి మీరు ఎమ్మెల్సీ అవ్వడం జరిగింది. మీరు ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నాక ఇప్పుడు యూ ట్రావెల్ విత్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారితో, కిరణ్ కుమార్ రెడ్డి గారితో ట్రావెల్ ఉన్నప్పుడు వాళ్ళతో రాజకీయంగా రావాలని ఆలోచన రాకుండా కేవలం కేసీఆర్ గారితో ఎందుకన్నా మీరు? నేను ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను రాజకీయంగా ఎన్నడూ కూడా రావాలని నాకు తెలియదు. కేసీఆర్ గారు గుర్తించి రాజకీయంగా ఒక సీనియర్ హోదాలో పార్టీలో నువ్వు చాలా ప్రజలకు ఇంకా ఉపయోగపడుతూ వైడ్ ప్లాట్ఫామ్లో, పెద్ద ప్లాట్ఫామ్లో పనిచేసే అవకాశం నీకు ఇవ్వాలి. నీలాంటి వ్యక్తులు రాజకీయంలో ఉండి పార్టీకి ఉంటే బాగుంటుంది అనేది వారి ఆలోచన. ఆ రోజు వారి ఆహ్వానం మేరకు నేను రాజకీయాలకు వచ్చాను. ఫస్ట్ పాయింట్. రెండవది, కలెక్టర్గా యూనిఫామ్ అంటే యూనిఫామ్ ఉండదు. కలెక్టర్గా ఒక కలెక్టర్ ఆఫీసులో భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులలో మీరు అనుభవజ్ఞులు, మీకు సమాజం తెలుసు, మీకు ఇన్ఫర్మేషన్ కూడా తెలుసు. ఒక్క ముఖ్యమంత్రిని చెప్పండి, కలెక్టర్ని కుర్చీలో కూర్చోబెట్టి దీవెనలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఒక్క పేరు చెప్పండి. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కొన్ని వేల మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, మనకు వచ్చిన పేర్లు. మన ఉమ్మడి రాష్ట్రానికి కానివ్వండి, ఎన్ని రాష్ట్రాలకు కూడా దేశంలో ఒక్క ముఖ్యమంత్రిని నాకు ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఎందుకు సార్? 1 సెకండ్ నేను కూడా అడుగుతాను సార్. ఇప్పుడు మరి ఇంతమంది కలెక్టర్లు ఉన్నాక మళ్ళీ కేవలం మిమ్మల్ని మాత్రం ఎందుకు కూర్చోబెట్టి మీకు ఆశీర్వదించినాడు? మీకు ఫస్ట్ అక్కడ కొత్త జిల్లా ఏర్పడ్డప్పుడు కలెక్టర్గా పెట్టారు నన్ను. సో ఇవాళ కలెక్టర్ తెలంగాణ బిడ్డని నేను. ఆయన తెలంగాణకు తండ్రి, తెలంగాణ తెచ్చిన ఉన్నతమైన వ్యక్తి. ఇవాళ అసత్య ప్రచారాలు చేసి అనవసరంగా గేమ్ చేస్తున్నారు. మీరు తెలంగాణ అభివృద్ధి చెందింది ఈ లాస్ట్ 10 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమం తెలంగాణలో జరిగినట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో జరిగిందా? ఫస్ట్ పాయింట్. రెండవది, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంత వేగవంతంగా అభివృద్ధి సంక్షేమం జరిగిందా? రెండవ పాయింట్. తెలంగాణలో ప్రతి కుటుంబం ప్రశాంతంగా 10 ఏళ్ళు ఉన్నదా లేదా? మూడో పాయింట్. బేసిక్ సమస్య, మంచినీటి సమస్య, తాగునీటి సమస్య, కరెంటు సమస్య, సమాజంలో లా అండ్ ఆర్డర్, ఇవన్నీ పర్ఫెక్ట్గా జరిగినాయా లేదా? నాలుగవది. ఇవి కొన్ని మచ్చుకు చెప్పాను నేను, ఎన్నో ఉన్నాయి. ఇంత మంచిగా చేసిన వ్యక్తి కలెక్టర్గా నేను బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు నా తండ్రి ఒక కొడుకు నా తండ్రి బతికిలేరు ఇప్పుడు. నా తండ్రి కూడా బహుశా ఆయన బతుకుంటే కలెక్టర్గా ఛార్జ్ తీసుకుంటున్నప్పుడు కొడుకు కలెక్టర్గా బాధ్యతలు వహిస్తున్నాడని చెప్పి జనాలందరూ వస్తారు కాబట్టి ఐడెంటిఫై కాకుండా కూడా దూరంగా ఉండి చూడడానికన్నా జనరల్గా సంతోషం కొరకు వస్తారు తండ్రి. వచ్చినప్పుడు
కొడుకుగా నా బాధ్యత కలెక్టర్గా ఉండి నా తండ్రి కాలు మొక్కొద్దా నేను? నాకు అర్హత లేదా? తప్ప మొక్కడంలో హిందూ సాంప్రదాయం కాదా? హిందూ సాంప్రదాయం కాదా? ఆయనను ముఖ్యమంత్రిగా చూడకు, ముఖ్యమంత్రిగా చూసి మనం తప్పు చేస్తున్నాం. ఆయన తెలంగాణ ప్రదాత, తెలంగాణ తెచ్చిన తండ్రి. ఆయన లేకుంటే తెలంగాణ వచ్చినా ఇవాళ కొట్లాడుతున్నారు వీళ్ళంతా. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కళ్ళకు అవపడతలేదా మనందరికీ? మరి దాని కొరకు నేను దండం పెట్టినా, తండ్రిగా భావించి దండం పెట్టినా, ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి దండం పెట్టినా. నేను నా తెలంగాణ బిడ్డగా కలెక్టర్గా నాకు తెలిసి ఎన్ని ప్రోగ్రామ్స్ మన రాష్ట్రంలో అవుతున్నాయి. 728 జిల్లాలు దేశం మొత్తంలో ఉండి ఏ జిల్లాలో ఏమవుతున్నదని నాకు ఎప్పటికీ తెలుస్తుంటుంది. ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఉంటుంది. మరి ఈ రాష్ట్రంలో అయిన అభివృద్ధి ఏ రాష్ట్రంలో కాలేదు. ఈ రాష్ట్రంలో అయినంత వేగవంతంగా ప్రాజెక్టుల నిర్మాణం ఎక్కడ జరగలేదు. ఇంత అభివృద్ధి సంక్షేమం చేసిన రాష్ట్రంగా ఉండి అహర్నిశలు ఆయన కష్టపడి ఆయన ఏమన్నా ఫారెన్ ట్రిప్పులు పోయిండా సీఎంగా? ఇంకెక్కడికైనా ఏమన్నా పోయిండా? ఆయన జీవితం అంతా కూడా ప్రజాసేవ రాజకీయం, ప్రజాసేవ రాజకీయం. మరి దాన్ని ఎందుకు కాదు? ఏ ముఖ్యమంత్రి నాకు తెలిసి 2 సార్లు సీఎంగా ఉండి ఇంతవరకు అట్లీస్ట్ ఇండియా కూడా దాటలే అనుకుంటాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేనేది ఏంటంటే ఆయన రెస్పెక్ట్ ఇవ్వాలి. రాజకీయాలు కొన్ని పక్కన పెట్టు, వారికి 2 ఫేస్లు ఉన్నాయి. రాజకీయంగా ఒక ముఖం అయితే తెలంగాణ ప్రదాతకు ఇంకొక ముఖం ఉంది. ఆ ముఖాన్ని గౌరవిద్దాం అబ్బా, ఆ వయసును గౌరవిద్దాం. ఆయన తెలంగాణ కొరకు తెచ్చిండు, తెలంగాణ తెచ్చిండు, అక్కడికి ఆయన స్టాప్ చేద్దాం. పొలిటికల్గా కొట్లాడేది గేమ్ వేరు. అవునన్నా, కరెక్ట్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. మీకు అట్లకి అతీతంగా మీకు రిలేషన్స్ ఉన్నాయి. పొంగులేటి గారు కూడా మీకు బంధువు అవుతారు, రైట్? ఎట్లా చెప్పమంటే అవసరం లేదు కదా సార్. పొంగులేటి గారు అయితే మీకు బంధువు అవుతారు, మీ విఎం కూడా అవుతారు. కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మీరు ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్. మరి ఇంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు మరి కాంగ్రెస్లోకి పోకుండా మరి ఇంకా స్టిల్ ఇంకా ఇదే పార్టీలో కాంగ్రెస్ నుంచి కూడా కంటెస్ట్ చేయమన్నారు. మరి ఇంకేం సార్, పోవచ్చు కదా సార్. నేను ఎందుకు పోతానండి? కేసీఆర్ మనిషిని కదా, నేను ఎట్లా పోతాను చెప్పు? హరీష్ రావు గారి మనిషిని, కేటీఆర్ గారి మనిషిని, నేను నమ్ముకున్న దేవుని దగ్గర పని ఉన్నా. నేను ఎందుకు పోతానండి? కంటెస్ట్ చేయడానికే క్యాండిడేట్ దిక్కు లేని పరిస్థితుల్లో ఇక మీరేమో ఇంత పెద్ద మాట్లాడుతున్నారంటే ఇక నేను మీకు అది కదా, నేను ప్రాక్టికల్ మ్యాన్ కాబట్టి కరెక్ట్ మాట్లాడుతున్నా. ఊహాజనితంలో ఇంత డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఇది రాంగ్ అని నేను అంటే ఇప్పుడు గెలిచే 16-17 ఎంపీ సీట్లలో ఫస్ట్ గెలిచే సీట్ ఏదైనా బీఆర్ఎస్కి ఊపిరి ఆక్సిజన్ ఏదంటే మెదక్ సీట్. మెదక్ సీటులో హరీష్ రావు గారో లేకపోతే హేమలో పోటీ చేస్తే గెలిచేదేమో. కానీ యూఆర్ న్యూ టు ద పాలిటిక్స్ సార్. నేను మీకు చెప్తున్నాను, తప్పుగా మేము డిసప్పాయింట్ చేయట్లేదు. ఇది ప్రజలు అనుకున్న మాట నుంచి చెప్తాను. యూఆర్ న్యూ టు ద పాలిటిక్స్. మీరు హార్డ్లీ 2 years అవుతుంది సార్ ఎమ్మెల్సీ. మీరు రాజకీయం వేరు, ఈ గవర్నెన్స్ వేరు సార్. మీరు 2 years పాలిటిక్స్లో మీరు ఏం అవగాహన ఉంది, ఏం ఉందని చెప్పేసి మీరు ఒక పెద్ద స్టెప్ అయిపోతున్నారు. అంటే ఓటు ప్రజల నుంచి అభ్యర్థించేటప్పుడు మనకు కావాల్సింది ఏంటి? పార్టీ అండ, రెండవది క్యాడర్, మూడవది పార్టీ నాయకత్వం, నాకు సపోర్ట్ చేసే నాయకత్వం, నాలుగవది క్యాండిడేట్. ఇవి 4 ఈక్వల్ భాగాలలో అక్కడ ఇంపాక్ట్ ఇస్తాయి. సో ఫస్ట్ క్యాండిడేట్ దగ్గరికి వచ్చేటప్పటికి 11 సంవత్సరాలు నా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పనిచేశాను. కలెక్టర్గా, ఒక ఆఫీసర్గా కలెక్టర్గా 7.5 సంవత్సరాలు అక్కడే ఉన్నా, ఐఏఎస్ ఆఫీసర్గా. సో ప్రతి ఊళ్ళో 10 మంది, 20 మందిని, 100 మందిని నేను పేరు పిలిచే పరిచయాలు నాకున్నాయి. సో నేను రాజకీయాలు లేకున్నా ప్రజల కలెక్టర్గా ఉన్నా, ప్రజల మనిషిగా ఉన్నా నేను. సో రాజకీయ నాయకుడు అయితే ఒక నియోజకవర్గాన్ని తిరుగుతాడు ఎమ్మెల్యేగా. నేను మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంతో మొత్తం కూడా అన్ని ఒక 100,000 సార్లు తిరుగుంటాను. అది మీకు చాలా ప్లస్ అయింది. సో ప్లస్ అని కాదు, నేను అప్పుడు కంటెస్ట్ చేస్తాను కూడా నాకు తెలియదు. నా నేపథ్యం అది, నా మనస్సు అది. ప్రజలకు ఏమన్నా చేయాలి, నా వంతు కృషి చేయాలి. సార్ ఒక్కటి నేను అడగ మర్చిపోయినాను, కేసీఆర్ గారు పిలిస్తే మీరు రాజకీయంలోకి వచ్చినా లేకపోతే మీ ఆలోచనతో రాజకీయంలోకి వచ్చినారా? అంటే కొన్ని జీవితాలకు జాతకాలు రాసి ఉంటాయి, ఆ జాతకాలు కరెక్ట్గా అవుతాయి. 1996 సంవత్సరంలో నరసింహం గారని, నేను బందర్ ఆర్డీఓగా ఉన్నా. అప్పుడు ఒక రాజేంద్ర ప్రసాద్ గారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. నేను ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్గా అప్పుడే ఫస్ట్ జాయిన్ అయ్యా ఉద్యోగంలో. 97లో జాయిన్ అయినాక 1 yearకి నరసింహం గారి దగ్గరికి తీసుకెళ్ళాడు నన్ను బందర్ ఆర్డీఓగా. నరసింహం గారు బాగా నాకు జన్మపత్రిక చూసి ఆ రోజు చెప్పాడు, నాకు 2 విషయాలు చెప్పాడు. ఎప్పుడు అది 97లో, అంటే దాదాపు 27 సంవత్సరాల క్రితం. ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు ఉద్యోగం మొత్తం కాలం చేయవు, నీకు రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. ఆయన ముందే 27 ఏళ్ళ కింద చెప్పాడు. ఇప్పుడు ఆయన బతుకున్నారు సార్? బతికి ఉన్నాడు. సో ఇది వాస్తవం. రెండో విషయం,
సో నాకు అంతకన్నా ఎక్కువ నేను చేసిన సేవలు ప్రజలకు నచ్చినాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు, నేనేం చెప్తున్నానంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు, ఒకటే ప్లేస్లో 7.5 సంవత్సరాలు పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ పేరు ఒక్కటి చెప్పండి నాకు. అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఆపర్చునిటీ నాకు ప్రజలు ఇచ్చిండ్రు, ప్రభుత్వం ఇచ్చింది. మీ దగ్గర ఏదో ఒక మ్యాజిక్ ఉంటుందేమో అనుకుంటాను సార్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గవర్నెన్స్లో ఆయన మీరు అత్యంత సన్నిహితుడు, రాజశేఖర రెడ్డి గారి గవర్నెన్స్లో మీరు అత్యంత సన్నిహితులు. అంటే వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, మీరు వాళ్ళ దగ్గరకు పోతారు. నాకు ఇది ఒక డౌట్ క్వశ్చన్ సార్. మంచి ర్యాపో మెయింటైన్ చేసుకుంటాను. నేను ఒకటి చెప్తాను మీకు, నా నేచర్ ఏంటంటే నేను ఇప్పటి వరకు పలానా పోస్టింగ్ కావాలని అడగలేదు నా సర్వీస్లో. ఫస్ట్ పోస్టింగ్ మచిలీపట్నం, అది గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, వెళ్ళిపోయాను నేను. బాబు గారు పిలిచి మళ్ళీ కుప్పం కూడా వేసుకున్నారు కదా ఆ రోజు. అప్పుడు నన్ను చిత్తూరు ఆర్టీఓగా ప్రభుత్వం నియమించింది. సో అప్పటి నుంచి నేను ప్రతి ఐఏఎస్ అంటే ప్రతి ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగానే పనిచేశాను. సో నా పని విధానం నచ్చో, నాకున్న యాటిట్యూడ్ని బట్టో, నా నడవడిని బట్టో, మరి నేను వర్క్ చేసే దగ్గర ప్రజల హ్యాపీగా ఉండడాన్ని, అదే కదా ఒక రాజకీయ నాయకుడికి, ప్రజాప్రతినిధికి, పోస్టింగ్స్ ఇచ్చే అధికారం ఉన్న ప్రజాప్రతినిధికి పోస్టింగ్లు ఇచ్చేటప్పుడు ఏం చూస్తాడు? ఈయన ప్రజలకు మంచి సత్సంబాలు పెట్టుకుంటాడా లేదా అనేది ఫస్ట్ చూస్తారు. ప్రభుత్వ పథకాలు కరెక్ట్గా అమలు చేస్తారా? ఈ రెండే క్యారెక్టర్స్ ఒక బ్యూరోక్రాటిక్ కావాలి. సో వాళ్ళు చేసేటప్పుడు ఈయన మంచిగా ఉంటాడా, ప్రజాప్రతినిధులతో ఇరిటేషన్ ఇస్తుందా, నాకు తలనొప్పి చేస్తాడా అనేది ఫస్ట్ చూస్తారు. ప్రజలతో బాగుంటారా చూస్తారు, పథకాలు అమలుకు. సో ఈ 3 పరీక్షలలో బహుశా అందరి ముఖ్యమంత్రుల దగ్గర నేను పాస్ అయినా. కాబట్టి ఆ జర్నీ నాకు అట్లే కంటిన్యూ అయింది. ఆ మంచి ఆ గుణం నాలో ఉంది కాబట్టే నాకు ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థిగా కూడా మళ్ళీ అవకాశం వచ్చింది. ఇంకొకటి సార్, అది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు కంటెస్ట్ చేస్తున్నారో, ఆల్రెడీ ఐపీఎస్గా ఒక అధికారి సేమ్ మీలాగానే వీఆర్ తీసుకొని కంటెస్ట్ చేసినాడు. అది కూడా తన అనుకూలంగా, తన కులం ఓట్లు ఎక్కువైతే ఎక్కువ ఉందో ఆ ఏరియాలో కంటెస్ట్ చేసినాడు. కానీ కట్ చేస్తే ఆయన ఓడిపోయాడు. సో జనాలు మెంటల్గా ఫిక్స్ అయిపోయినారు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండవచ్చు, నేమ్ ఫేమ్ అయి ఉండవచ్చు, ఒక పార్టీకి అధికారికంగా లీడర్ అయి ఉండొచ్చు. కానీ జనాలు ఏమనుకున్నారు, మనసులో అనుకున్నారు, కాంగ్రెస్కి అక్కడ బీజేపీకి ఓటేసి గెలిపించినారు. సో రేపు అదే పరిస్థితి మీకు ఎదురవుతుందేమో సార్? అది ఛాన్స్ లేదు. నాకు తెలుసు కదా సార్, మీరు స్టార్టింగ్ పబ్లిక్ పల్స్ తెలుసు కదా, నాకు పబ్లిక్ పల్స్ తెలుసు కాబట్టి నేను కంటెస్ట్ చేస్తున్నాను. మీ 7 సెగ్మెంట్స్లో ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీ గుంజే ప్రయత్నం మీకు చేస్తుంది, అది మీకు కూడా తెలుసు. మరి ముఖ్యంగా గూడెం మైపాల్ రెడ్డి గారు పటాన్చెరు ఎమ్మెల్యేకి ముప్పు తిప్పలు పెడుతున్నారు. వాళ్ళ తమ్ముని మొన్న లేటెస్ట్గా 2 వీక్స్ 3 వీక్స్ జైలు వేయడం జరిగింది. వాళ్ళని ఆర్థికంగాను ప్లస్ వేరే విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుర్రు. సుంతా లక్ష్మారెడ్డి గారు కూడా రేపో మాపో అన్నట్టు ఆమెను ఇబ్బంది పెడుతుర్రు. ఒంటరి ప్రతాప్ రెడ్డి కంటెస్ట్ చేశాను, ఆయన బ్యాక్ స్టెప్ వేసారు. ఇట్లాంటి పరిస్థితుల్లో గుంతపల్లి నుంచి మీకు వన్ ఆఫ్ ద ఒక ఫాలోవర్ అనుకుంటా అనంతరెడ్డి, మీకు ఆయన కూడా డైలామాలో ఉన్న అనంతరెడ్డి అనే ఒక వ్యక్తి, చైర్మన్, ఐ మీన్ ఈజ్ సర్పంచ్, యంగ్ సర్పంచ్. ఇట్లాంటి పరిస్థితుల్లో మీ టీం అంటే 7 మీ కుటుంబంలో ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే, ఇప్పుడు ఒక పార్టీ పవర్లో ఉన్న పార్టీ ఏం చేస్తుందంటే మా అభ్యర్థులను తీసుకొని కంటెస్ట్ చేయమంటుంది. ఎక్కడైతే మంచి నాయకులు ఉంటారో వాళ్ళని కావాలని అడుగుతుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఆ క్యాండిడేట్లను తీసుకుంటే మొదటికే ప్రమాదం వస్తుంది, ప్రజల నుంచి చీ అని వస్తుంది అని చెప్పి ఆ ప్రక్రియ మానుకున్నది ఆ పార్టీ. ఫస్ట్ పాయింట్. రెండవది, క్యాడర్, బలమైన క్యాడర్ బీఆర్ఎస్ది. నాయకులు ఒకరిద్దరు ఆలోచన కొద్దో స్వలాభాల కొరకు కొన్ని కారణాల వల్ల పోయినా క్యాడర్ ట్రాన్స్ఫర్ కావదు. గుర్తుపెట్టుకోండి, విలేజ్లలో క్యాడర్లు మారలేరు. ఎందుకంటే ప్రతి విలేజ్లో బీఆర్ఎస్ క్యాడర్ ఉంటుంది, కొంత గొప్ప కాంగ్రెస్ ఉంటుంది, ఇంకో పార్టీ ఉంటుంది. స్పేస్ ఆక్యుపై అయింది అక్కడ. ఈ పార్టీ నుంచి క్యాడర్ ఇంకో పార్టీకి వెళ్ళాలి ఆ గ్రామంలో అంటే అక్కడ వేకెన్సీ ఉంటేనే పోతారు, స్పేస్ ఉంటే పోతారు. సో అక్కడ ఆల్రెడీ పెద్దది పార్టీ నుంచి ఆల్రెడీ అక్కడ ఉన్నారు అక్కడ క్యాండిడేట్స్. కాబట్టి క్యాడర్ షిఫ్ట్ కాదు. నాయకుడు స్వలాభాల కొరకు లేకుంటే కారణాల వల్ల పోతే అది ఆయన రాజకీయ కారణం, రాజకీయ నిర్ణయం. అది ఆయనకు క్యాడర్ మీద ఇంపాక్ట్ రాదు. మెదక్లో బలమైన క్యాడర్ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. అండ్ ఇంకొకటి, అవతల పక్కన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కన్నా హనుమంతరావు గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆయన సీటు, ఆయన మెదక్ అడ్డా అంటే హనుమంతరావు గారు అడ్డా. సో ఆయన మీకేం మరి ఎట్లా తట్టుకుంటారు సార్ మరి స్ట్రాటజీస్? అసలు నాకు ప్రజాదరణ ఉన్నప్పుడు మిగతా నాయకులతో సంబంధం ఏంటి? మీరు
నాకు ప్రజల నుంచి సపోర్ట్ ఉంది, బీఆర్ఎస్ క్యాడర్ ఉంది, బీఆర్ఎస్ ఓటు ఫిక్స్డ్ ఓట్స్ ఉన్నాయి. మొన్న మాకు 2,50,000 సుమారుగా మెజార్టీ వచ్చింది మొన్న అసెంబ్లీలలో 6 నియోజకవర్గాలలో. మా క్యాడర్ అయితే మీరు కేసీఆర్ గారిని పిలవరా సార్ ప్రచారానికి? ఇట్లా వస్తారు కదా సార్, రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. ఆల్రెడీ చేవెళ్ళలో ఇప్పుడు మీటింగ్ ఉంది, మన కరీంనగర్లో అయింది, అని తిరుగుతున్నారు కదా సార్, అక్కడ కూడా వస్తారు. సో మెయిన్ ఇప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు పాలిటిక్స్కి వస్తే ఏంటి అనే దానికి మీరు ఒక ఆదర్శంగా సెట్ చేయబోతారు సార్, ఆనెస్ట్లీ స్పీకింగ్. ఎందుకంటే మీ అపోనెంట్ ఏం చదువుకున్నారో నాకైతే తెలియదు సార్. మీరైతే మాత్రం ఐఏఎస్ ఆఫీసర్, అంటే విఆర్ తీసుకున్న ఆఫీసర్. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? చదువుకున్న వాళ్ళు రాజకీయం చేస్తే ఎట్లుంటుంది? అంటే 2 విషయాలు ఇక్కడ. నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే అదే ప్రాంతంలో ఒక ఉన్నత చదువులు చదివి పోటీ పరీక్షలో ఉత్తీర్ణులై ర్యాంక్ తెచ్చుకొని స్టేట్లో గవర్నమెంట్ సర్వీస్లో ఎంటర్ అయ్యి సీనియర్ ఐఏఎస్ అధికారిగా అక్కడ రాజీనామా చేసి ఇవాళ నేను మళ్ళీ ఎన్నికల బరిలో ఉండడం అనేది నాకు అడిషనల్ అడ్వాంటేజ్. ఎందుకంటే ప్రజలు తెలిసిన వాళ్ళు, స్థానిక ప్రజానాయకులు అందరూ, అన్ని పార్టీల నాయకులు నాకు తెలుసు. నాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బీఆర్ఎస్ ఓటు కాదు, నాకు అన్ని పార్టీల ఓటు నా పర్సనల్ పరిచయాలతో నాకే పడబోతున్నాయి. కాంగ్రెస్ కూడా 100% కదా. మెదక్ నియోజకవర్గం మొత్తం అన్ని సెగ్మెంట్ లోపల అన్ని పార్టీల ఓట్లు కట్టింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ మెజారిటీ నాకు రాబోతుంది. ఎందుకంటే నాకు ఆ విశ్వాసం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే నాకు అంతమందితో అందరి మంది తెలుసు. నాకు ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళు వస్తారు కదా, అంతమంది నాయకులు వస్తారు కదా, సో అందరితో సత్సంబాలు ఉన్నాయి. నాకు చెప్పినారు యాజ్ అ బీయింగ్ కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రజావాణి అని ఎవ్రీ మండే అయినప్పుడు ఒక 2 ఆడపిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళకి మీరు దగ్గర ఉండి చదువుపిచ్చి వాళ్ళు ఇప్పుడు ఎంబీఏ స్టూడెంట్స్గా ఉన్నారు అనుకుంటా సార్. దట్స్ అ రియలీ గ్రేట్ సార్. చాలామంది ఉన్నారు మీ దగ్గర పనిచేసే వ్యక్తి. బాబు సార్, బాబు కూడా ఏదో యాక్సిడెంట్ అయినప్పుడు నేను మీకు చెప్పినా కదా సార్, ఒక ఎమోషనల్గా యు ఆర్ కనెక్టెడ్ టు ఎవ్రీ వన్ సార్. మీరు ఇప్పుడు బాబు చూసినట్టయితే నాకు అటెండర్, అంటే కలెక్టర్ బంగ్లాలో నాకు ఉదయాన్నే ఛాయ్ ఇవ్వడము, న్యూస్ పేపర్లు ఇవ్వడము, నాకు అన్నం పెట్టి ఇవ్వడము, నాతో పాటు గవర్నమెంట్ సార్. గవర్నమెంట్ ఆయన కూడా ఇడిచిపెట్టి మీ దగ్గరకు వస్తా అంటున్నాడు కదా సార్. ఆయన అట్లా రాకూడదు, వస్తా ఎమోషనల్గా వస్తా అంటే చాలా మంది ఉన్నారు నాకు విజయం చేసి రావడానికి. సో అట్లా కాదు కదా, మీరు ఏదో దారి ఇస్తారు కదా సార్. దారి ఇట్లయితే సో అతనికి ఏం యాక్సిడెంట్ అయితే సో ఈ ఎంటికలు కూడా దానికే తీశాను నేను. ఒక పనోడు యాక్సిడెంట్ అయితే చావు బ్రతుకులు ఉంటే ఏడిచినారంట కదా సార్. ఆ మూమెంట్లో ఏడిచి గుండె చేసుకుంటా డాక్టర్కి దండం పెట్టా నేను. అంటే అప్పుడు నేను ఎంపీ కంటెస్ట్ చేస్తా అని తెలియదు, ఎలక్షన్లో నిల్చుంటా అని తెలియదు. సో అతనికి యాక్సిడెంట్ అయినప్పుడు సర్జరీ అంతా చేస్తున్న ఆపరేషన్ థియేటర్కి డాక్టర్ పోతున్నప్పుడు అతన్ని బతికియండి సార్, బతికిస్తే ఆ బాబు కుటుంబం నా కుటుంబం కలిసి తిరుమలకు పోయి అతన్ని. ఒక పన్నోడు అంటే ఈ మాట అనకూడదు, ఒక పనివాడు మీ బాయ్ ఒక అటెండర్కి యాక్సిడెంట్ అయితే ఎమోషనల్గా ఏడిచి ఆయన కోసం తలనీళ్ళు ఇవ్వడం అనేది ఐ థింక్ యు ఆర్ ద ఓన్లీ 1%. అంటే బేసికల్గా మరి ఇంత ఇవి కనపడవు సార్. ఇది మీరు సోషల్ మీడియాలో కానీ కనపడరు, కానీ మీరు కాలు మొక్కుడు, మీ మీద ఐటీ రైట్స్, వీటికి ఎక్కువ వ్యూస్ వస్తాయి సార్. ఇప్పుడు అంటే నేను చెప్తున్నా కదా, బేసికల్గా ఒక మనిషి చెడు బాగా ప్రచారం అవుతుంది. మంచితనం గడప దాటడానికి రోజు పడితే చెడుకు ఊరంతా చుట్టి రావడానికి గంట పడుతుంది. ఇది మన శాస్త్రం, మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఆ ఎంబీఏ చదువుకున్న పిల్లలు కూడా మీ దగ్గర పని చేయంటే కూడా చేయనంటారట కదా సార్. అట్లా కాదు, బేసికల్గా ఏంటంటే నేను జాయింట్ కలెక్టర్గా సంగారెడ్డిలో 2015లో ఉన్నా, దాదాపు 9 సంవత్సరాల క్రితం. జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు దుబ్బాక వాళ్ళది మండల్ ఆకారం విలేజ్, పద్మశాలీలు ఆకారం విలేజ్ గ్రామస్తులందరూ ఒక 20 మంది కలిసి తీసుకొని వచ్చారు. అప్పుడు వాళ్ళు 5వ తరగతి 6వ తరగతి అంతే 6th 7thలో ఉన్నారు. రాధిక తల్లి చనిపోయినారు, తండ్రి చనిపోయారు. అంటే తక్కువ వ్యవధిలో ఏడాది లోపల 2 సిక్కై చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇక వాళ్ళిద్దరిని ఆడపిల్లలు కాబట్టి కొద్దిగా మామ వాళ్ళకి ఇట్లా ఉన్నారు, వాళ్ళకు కూడా పెద్దగా ఉన్నతంగా లేరు, వాళ్ళు ఆర్థికంగా మంచిగా లేరు వాళ్ళు. సో ఈ పిల్లలను దగ్గర తీస్తే రేపు పొద్దున భారం అయిపోతారనేది భయం వాళ్ళకి. ఆడపిల్లలు కదా, పెళ్లి చేయాలంటే కష్టం కదా, చదివించడం అంటే కూడా సొంత బిడ్డకు చదివించుకుంటారు, కానీ బంధువుల బిడ్డకు ఎంత చదివించాలనేది ఉంటుంది కదా, మంచిగా వెళ్తే చదివిస్తారు. ఆ క్రమంలో రాగానే నేను ఇమీడియట్గా డాక్టర్ పరీక్షలు చేయించి అక్కడ బాలసదన్ అని మాకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అందులో పెట్టి మంచి ఫుడ్ అన్నీ ఇచ్చేసాం. సో అదృష్టం కొద్దీ నేను మళ్ళీ ఉమ్మడి జిల్లాలోనే సిద్దిపేట కలెక్టర్ కాగానే ఇక్కడ ఇద్దరిని కూడా చదివించేది డిస్కంటిన్యూ చేసి నాతో పాటు మళ్ళీ సిద్దిపేటకు తీసుకెళ్ళా బాలసదన్లో.
సో ఇక అట్లాగే వాళ్ళ ఎంబడే వండుకుంటూ బర్త్డే రోజు వాళ్ళ ఎంబడే చూసుకుంటూ ఇక నేను నిర్ణయం తీసుకున్నా వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు చేయాలి. పెళ్ళిళ్ళు అయినాక మనిషి ఒక కారు కొనియాలని నాకు ఒక కోరిక. తర్వాత మనిషి ఒక అపార్ట్మెంట్ ఇచ్చి పెళ్లి చేసిన నాటికి మీ దాంట్లోనా సార్ అపార్ట్మెంట్? నాకు శక్తి మించి ఏదో దగ్గర వాళ్ళకు మంచిగా ఉండే లైఫ్ అంటే మంచి భర్తని చేయాలి, మంచి అబ్బాయిని చూడాలి, మంచి ఒక అపార్ట్మెంట్ ఇచ్చి పెళ్లి రోజు ఒక కారు గిఫ్ట్కి ఇస్తే నా బాధ్యత ఆ రోజు ఆ ఇద్దరికి తీరుతుంది. మీ కులపోలు కాదు, మీ ఊరోళ్ళు కాదు, మీ బంధువులు కాదు, ఎవరో ఇద్దరు ఆడపిల్లలకి ఇంతగానం చేస్తున్నారంటే ఎందుకు సార్? ఒకటి ఇక్కడ భగవంతుడు ఇప్పుడు నాకు కలెక్టర్గా ఉద్యోగం నేను ఎప్పుడు కూడా ఒక బాధ్యతగా వహించాను. నాకు ఎదుట నాకు వచ్చినప్పుడు వాళ్ళ నా కుటుంబ సభ్యుల్లాగా చూసుకోవాలి కదా, తప్పదు కదా. ఎమోషనల్గా అయినా భగవంతుడు కొంత ఆస్తి ఇచ్చిండు కదా ఉమ్మడి కుటుంబం నుంచి, ఏం చేసుకుంటాం పోయేటప్పుడు పట్టుకపోతావా మరిగా. అట్లీస్ట్ ఒక హోదాలో ఉండి మరి నా కలెక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చిర్రు చెప్పండి. కలెక్టర్ కాదంటే ఆ పసిబిడ్డలు ఇవాళ ఎక్కడుందరు? ఆ రోజు నేను కాదంటే వాళ్ళ పరిస్థితి ఏం చెప్పండి. మీ ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను సార్. బేసిక్లీ మీ ఇల్లు చూస్తే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టులాగా అనిపించింది సార్. ఎందుకంటే ఇలాంటి దాంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నా కూడా ఒక కుటుంబం పెళ్ళైన తర్వాత ఒక కుటుంబం ఇంకో వేరే కుటుంబము ఇంకో వేరే కుటుంబం. ఇప్పుడు మాకు మేము ముగ్గురు పెళ్ళిళ్ళు అయిపోయినాక 3 డిఫరెంట్ ఫ్యామిలీ. కానీ స్టిల్ ఈ జనరేషన్లో సుమారు ఈ ఇంట్లో 30 మంది మీ అన్నదమ్ములు బిడ్డలు కొడుకులు ఈ 4th జనరేషన్ ఇంట్లో ఉంది సార్. అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యు ఆర్ గివింగ్ టు ద పీపుల్? అంటే మీరు మెసేజ్ చేయడానికి ఉంటారా లేకపోతే ఎప్పటికి ఇట్లనే ఉండాలని? ఎందుకంటే ఈ ఇంట్లో 4th జనరేషన్ పీపుల్ ఉన్నారు సార్ ఇక్కడ. ఎస్, అంటే బేసికల్గా ఏంటంటే ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ములు. ఇప్పుడు మా అన్నలు నన్ను తీర్చిదిద్దిండ్రు, మా నాన్న అడుగుజాడల్లో నేను నడిచినాను. సో ఆ విధంగా ఒక నడవడి అనేది జరుగుతూ ఉంది. మా నాన్న బాగా తను కూడా ఉర్దూ మీడియం వెనుకట ఉస్మానియాలో BA-LLB చదివాడు. సో ఆయన రాజకీయాలకు రావాలనుకుంటే ఎప్పుడో వస్తుండే రాజకీయాలకు. సో ఆయన ఎప్పుడు కూడా పిల్లల్ని చదివించాలనే ఆలోచనతో టైం అంతా మాకు పెద్ద కుటుంబం కాబట్టి మాకు కేటాయించింది. సో ఆయన నడవడిలో వెళ్తూ ఉంది. మా అన్నయ్యలు వాళ్ళ సపోర్టు, వదినల సపోర్టు అంతా ఉమ్మడి కుటుంబంలాగా ఉంది కాబట్టి నడుస్తూ ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రేమ, ఆత్మీయత అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇవన్నీ మిగతా ఇష్యూస్ రావు. సార్ మీరు తెలంగాణ బిడ్డగా ఇప్పుడు ఇంటర్వ్యూలో చూసుకుంటే మీరు ఒక తెలంగాణ బిడ్డ అని చెప్పేసి మీరు చాలా గర్వంగా చెప్తారు. ఒక తెలంగాణ బిడ్డ ఇండియా లెవెల్లో ఈ స్థాయికి ఒక రాజ్ పుష్ప అనే కన్స్ట్రక్షన్ తోటి మన తెలంగాణ టాప్ 1 మీరే సార్. ఐ థింక్ రైట్. ఈ స్థాయికి ఇండియా లెవెల్లో మీరు టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్గా ఎదగడానికి రీజన్ ఏంటి సార్? కేసీఆర్ గారి బ్లెస్సింగ్స్ ఏనా సార్ ఇది? నో కేసీఆర్ అంటే ఇప్పుడు బిజినెస్ 30 years నుంచి ఉంది కదా. కానీ కేసీఆర్ 30 years నుంచి ఉన్నా కూడా కేసీఆర్ గారి సమయంలోనే ఎందుకంటే మీరు కోకాపేట్కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు సార్ మీరు. అట్లా కాదు, ఆక్షన్లో మేము దాదాపు ఆక్షన్లో కొన్నాము. లేదు సార్, ఇది మీరు ఓపెన్గా చెప్పాలి. అంటే చాలా మందికి డౌట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నాకు కూడా డౌట్స్, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారికి వెంకటరామరెడ్డి గారికి ఏం అనుబంధం ఉందో. బికాస్ 1 ఎకరం 100 కోట్లు కొన్న ఘనత అది మీ ఫ్యామిలీకి చెందింది, అది రాజ్ పుష్పకి సంబంధించింది. అండ్ కోవిడ్ టైంలో కూడా ఆక్షన్లో మీరు 500 crores అది డీసీలో NDTVలో కూడా మీ గురించి ఒక వార్త చూపించినారు. కోవిడ్ టైంలో ఆ క్రైసిస్లో 500 crores మీరు ఒక ఆక్షన్లో అది కూడా మీరు చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని చూసుకుంటే ఏంటి సార్ ఇది? అంటే పైసలా ఇంకేమన్నా సార్? అది మీరు చూస్తేనేమో చాలా సింపుల్గా ఇంకా నేనైనా వసాచి చేసిన మీరు నార్మల్ చెప్పులు వేసుకున్నారు. అంటే ఏంటి సార్ ఇది? బేసికల్గా ఏంటంటే బిజినెస్ పరంపర అంతే. ఇప్పుడు బిజినెస్ చేసినప్పుడు కొన్ని డెసిషన్ తీసుకుంటాము. సో లివింగ్ స్టైల్ డిఫరెంట్, బిజినెస్ డిఫరెంట్, ఫస్ట్ పాయింట్. రెండవది సో ఫ్యామిలీ అనేది వాళ్ళ 30 ఏళ్ళు బిజినెస్ ఉంది, 30 ఏళ్ళ నుంచి బిజినెస్లో ఉన్నారు, 30-35 సంవత్సరాల నుంచి ఉన్నారు బిజినెస్లో. అంతకుముందు కూడా బేసికల్గా పెద్ద వ్యవసాయ కుటుంబం మాది. సో ఆల్మోస్ట్ 3 గ్రామాలలో భూములు ఉండడము, తాతయ్య వ్యవసాయం చేయించడము. సో అంతా కూడా ఒక వ్యవస్థలాగా నడిచే జర్నీలో వచ్చినాము. కాకపోతే కొద్దిగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్న ఫ్యామిలీ. డబ్బులు విచ్చలవిడితనం లేదు, జీవితంలో ఒక మోడల్గా ఉండాలి అనే ఆలోచన తప్పితే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా చేసే అభిప్రాయం ఉన్న వాళ్ళు ఎవరు కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా భగవంతుని దయ వల్ల పిల్లలు కూడా మంచిగా. ఫైనల్గా ఇప్పుడు 7 నియోజకవర్గ ప్రజలకు మీరేం చెప్పగలుగుతారు? మీ ఛానల్ ద్వారా ఈ 7 నియోజకవర్గాల ఓటర్లకి BRS పార్టీ
ఏదైతే పనులు చేసిందో, సిద్దిపేట జిల్లాని, ఉమ్మడి మెదక్ జిల్లాని అగ్రగామిగా ఉంచిందో, సంక్షేమం అభివృద్ధి సమపాలనలో చేసిందో దాన్ని నమ్మి ఒక మంచి అభ్యర్థిని మీలో ఒకటిగా ఉండి మీ సేవలు కలెక్టర్గా మీకు సేవలు అందించి కలెక్టర్గా మీ మన్ననలు పొంది ఇవాళ అదే ప్రాంతానికి పార్లమెంట్లో అడుగుపెట్టడానికి ఎన్నికల్లో పోటీ ఉండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి. ఒకటి, మీరు ఓటేసేటప్పుడు ఒక నమ్మకమైన వ్యక్తికి, మాట ఇస్తే తప్పని వ్యక్తికి, ప్రజాసేవలో పనిచేయాలనే అంకిత భావంతో ఉన్న వ్యక్తికి, అబద్ధపు పూటకపు హామీలు ఇచ్చిన వ్యక్తులకు మోసపోకండి. నమ్మిన వ్యక్తికి ఓటేయాల్సిందిగా, విశ్వసించే వ్యక్తికి ఓటేసే విధంగా చూసి నాకు మీ సపోర్ట్ ఇచ్చి ఓటేయాలని చెప్పి కోరుకుంటాను. ఎస్, లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, ముఖ్యంగా మెదక్ జిల్లాకి వాసులకి వెరీ క్లోజ్ టు పీపుల్. ఇలాంటి వ్యక్తికి మీరు ఓటేసి గెలిపిస్తారా లేదా అనేది మీ మీద ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ లాస్ట్గా సార్, ఒక కలెక్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంపీ అయితే నేను చూడాలనుకుంటున్నా సార్. అది మీరైతే మాత్రం నేను కాదు, నేను కోరుకుంటున్నా. అయితే మాత్రం ఒక చరిత్ర, ఆ చరిత్ర మీరు సృష్టిస్తారు. మనము మీరు అన్నారు కదా సార్, గెలిచిన తర్వాత ఇంటర్వ్యూ పెట్టుకుందాం అని, ఇది ఆ విజువల్ వేస్తాను సార్. మరి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అండ్ చాలా చాలా నా కుల్ల అంటే మాస్ అంటే క్వశ్చన్లు పంచ్ డైలాగులు ఉంటాయి, కానీ ఇది చాలా ఫేర్గా వెళ్ళిపోయింది. సో హ్యాపీ టు మీట్ యూ సార్. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇంకా మీతో మాట్లాడుతుంటే ఇంకో రోజు అవుతుందేమో. సో థ్యాంక్ యూ సార్, ఆల్ ద వెరీ బెస్ట్ సార్.